గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఋషి టీవీ ప్రేక్షక మహాశుందరికి కూడా నమస్కారము. ఈ వారము అనగా 21వ తారీఖు నుండి 6వ నెల 2026 27/6/2026 వరకు ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ వారమంతా మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడము చాలా మంచిది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, భాగస్వాముల ద్వారా లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడము చాలా మంచిది. వ్యాపారస్తులకు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందవచ్చు. చిన్న చిన్న విభేదాలు వచ్చినా సహనంతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగి సంబంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉన్నది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది మిమ్మల్ని పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడము, వ్యాయామం చేయడం చాలా మంచిది. ఇక ఈ మేషరాశి వారందరూ కూడా ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించడం శుభదాయకంగా ఉంటుంది. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఎరుపు రంగు పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయండి. పేదలకు కందిపప్పు లేదా ఎర్రని వస్త్రాలు దానం చేయండి. నవగ్రహాల వద్ద కుజగ్రహానికి దీపారాధన చేయండి. అదృష్ట సంఖ్యలు 3, 9. అదృష్ట రంగులు ఎరుపు, గులాబీ. శుభదినాలు మంగళవారం, ఆదివారం. ఈ మేషరాశి వారందరికీ కూడా శుభదాయకంగా ఉంటుంది. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.